వెల్కమ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోన్పేలో గోల్డ్ కొనడం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫోన్పే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినాక పైకి ఒకసారి స్క్రోల్ చేయండి. ఇక్కడ పర్చేస్లో 24K గోల్డ్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ నేను గోల్డ్ అయితే కొన్నాను. నా గోల్డ్ ఇన్ లాకర్లో 0.5967 గ్రామ్స్ అంటే హాఫ్ గ్రామ్ అయితే గోల్డ్ అయితే ఉంది. ఇది అయితే మనం మనీ ఎంత పెట్టి కొన్నామో ఆ మనీ జిఎస్టీ కట్ అయిన తర్వాత గోల్డ్ కొన్నాం కదా, ఆ మనీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా కానీ మనకి లాక్ అయిన గోల్డ్ అయితే గ్రామ్స్లో ఎంత గ్రామ్ అయితే ఎన్ని గ్రామ్స్ అయితే లాక్ అయ్యిందో ఆ గ్రామ్ విలువ అయితే వాల్యూ అయితే అసలు చేంజ్ కాదు. గ్రామ్స్ అయితే తగ్గవు పెరగవు. మనం ఎంత పెట్టి ఆ రోజు ఎన్ని గ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని గ్రామ్స్ అయితే ఇక్కడే లాక్ అయిపోతాయి. సపోజ్ గోల్డ్ రేటు పెరిగిందనుకో, ఇక్కడ వాల్యూ మాత్రం పెరుగుతుంది. ఈ గోల్డ్ గ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రామ్స్ వాల్యూ అయితే పెరుగుతుంది. అదే గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి, ఇక్కడ గ్రామ్స్ రేటు కూడా ఇక్కడ తగ్గుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే స్టార్ట్ స్లిప్ అంటే డైలీ ఎంతో కొంత 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ అలా డైలీ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటే అది కట్ అయిపోతాయి. ఇక్కడ బై వన్ టైం అంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడే మనం బై వన్ టైం మీద క్లిక్ చేసి మనీ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ 1500, 100, 500, 1500, 5000 ఉంది. మీ దగ్గర 100 ఉందనుకో, 100 పెట్టి అయితే మనీ అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ పైన ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎంఎంటీసీ పంప్ అని ఉంది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 3 టైప్స్ గోల్డ్ అయితే ఉన్నాయి. ఎంఎంటీసీ పంపు, క్యారెట్ లైన్, సేఫ్ గోల్డ్. ఎంఎంటీసీ పంపులో అయితే గోల్డ్ కాయిన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఇంటికి అయితే వస్తుంది. ఎంఎంటీసీ పంపు, క్యారెట్ లైన్, సేఫ్ గోల్డ్. ఎంఎంటీసీ పంపులో అయితే మనం ఇంటికి గోల్డ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్యారెట్ లైన్లో ఆర్నమెంట్స్ ఉంటాయి. సేఫ్ గోల్డ్ గురించి అయితే తెలియదు నాకు. ఇప్పుడు నేనైతే ఎంఎంటీసీ పంపులో అయితే మనీ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 500 కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకైతే 0.0552 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 500కి మనకి 485 రూపాయలకి గోల్డ్ అయితే 0.0552 గ్రామ్స్ అయితే వస్తుంది. జిఎస్టీ 3% అయితే 14 రూపీస్ కట్ అయ్యి మనకి 485 రూపాయలకి అయితే గోల్డ్ కొనుక్కున్నట్టు. జిఎస్టీ అయితే ఆఫ్లైన్లో కూడా జిఎస్టీ పడుతుంది. ఇక్కడ ఆన్లైన్లో కూడా జిఎస్టీ అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రొసీడ్ టు పే. పేమెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ హిస్టరీలో చూసుకుంటే ఇప్పుడు మనం ఎంత 500 పెట్టుకున్నాము, ఎంత గ్రామ్స్ వచ్చిందో అని చూపిస్తుంది. గోల్డ్ పర్చేస్డ్ 0.0552 గ్రామ్స్ అని ఉంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ గోల్డ్ 24K గోల్డ్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక హాఫ్ గ్రామ్ అయితే ఉంది. ఇప్పుడు 500 పెట్టుకున్నాం కదా, ఆ గ్రామ్స్ కూడా ఇప్పుడు వచ్చి యాడ్ అయ్యాయి మనకి. అంతేకాకుండా మన దగ్గర 100 ఉంటే 100, 200 ఉంటే 200 అలా ఫోన్పేలో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే కొనుక్కోవచ్చు మనం. ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గిందనుకో, అప్పుడు ఎక్కువ కొన్నామనుకో, గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత మనకి మనీ కూడా రేటు కూడా పెరుగుతుంది. యూజ్ ఏంటంటే మన దగ్గర అర్జెంటుగా మనీ కావాలి అన్నప్పుడు మనం మన దగ్గర ఉన్న ఈ గోల్డ్ని సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసుకున్నప్పుడు వెంటనే మనకైతే అకౌంట్లో మనీ అయితే పడుతుంది. నోటిఫికేషన్ అయితే 24 hours అని చూపిస్తుంది, కానీ మనకి మనీ అయితే ఇమీడియట్లీగా అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. మీకు ఇంకా
ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను.